ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో ఇంకో కొత్త క్వశ్చన్తో మేము ముందున్నాము. అదేంటో చూద్దాం. ఈ క్వశ్చన్ రాజు గారు వాళ్ళ వైఫ్ గురించి అడిగారు. హాయ్ మేడం గారు, నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. నాకు పీసీఓడి ఉన్నదని అన్నారు. 2 months కోర్స్ వాడాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. నాకు పీరియడ్ వచ్చి 8 days అవుతుంది. ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాము. మేము ఏ రోజు దగ్గర ఉండాలి మ్యామ్, చెప్పండి ప్లీజ్. ఓకే, సో రాజు గారు, మీరు ఎలాగో అంటే ఓవులేషన్ ఇంజెక్షన్ మెడిసిన్స్ అయితే స్టార్ట్ చేశారు ఎగ్ డెవలప్మెంట్ కోసం. మీకు కుదిరితే మాత్రం ఫాలిక్యులర్ స్టడీకి వెళ్ళండి. అంటే యూజువల్గా ఫాలిక్యులర్ స్టడీ అంటే అందులో మనకు ఎగ్ పెరుగుతుందా లేదా, ఓకే పెరిగిన ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో యూజువల్గా స్కాన్ ఏంటంటే 11వ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు. 11వ రోజున వెళ్తే సైజ్ ఓకే ఉంటే పర్లేదు. ఒకవేళ సైజ్ చిన్నగా ఉన్నాయి, ఎగ్స్ అన్ని చిన్నగా ఉన్నాయి అంటే మళ్ళీ ఒక 2-3 రోజుల్లో పిలుస్తారు. సో అది చాలా స్పెసిఫిక్గా చెప్పగలుగుతాం మీరు ఏ రోజుల్లో కలిసి ఉండాలి అనేది. ఒకవేళ సపోజ్ మీరు స్కాన్కి వెళ్ళలేము అనుకున్నప్పుడు 11వ రోజు నుంచి 21వ రోజు మధ్యలో రోజు విడిచి రోజు ట్రై చేసేయండి. ఎందుకంటే ఆ టైంలో ఎగ్ పెరగడం కానీ ఎగ్ రిలీజ్ అవ్వడం కానీ అదే టైంలో అవుతుంది. బట్ సాధ్యమైనంత వరకు కుదిరితే మాత్రం మీరు ఫాలిక్యులర్ స్కాన్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్. సో ఈ వీడియోతో మీకున్న డౌట్ అనేది క్లియర్ అయ్యి ఉండాలి. స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన కమెంట్ బాక్స్లో పెట్టండి. షూర్లీ విల్ ట్రై టు ఆన్సర్. థ్యాంక్ యూ.